మనకిచ్చిన ఆశీర్వాదాల్లో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం అంటే ఆలోచన చేయడం. చెప్పండి, ఆలోచన చేయడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప విషయాల్లో, గొప్ప బహుమానాలు ఒకటి. థింకింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆలోచించే విధానమే గనక మనిషికి రాకపోతే, ఆలోచించే విధానమే మనకు లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచించడం, ఇంగ్లీష్లో అక్కడ బహోల్డ్ అనే మాట, బిహోల్డ్ లేదా బహోల్డ్ అనే మాట అక్కడ వాడారు. దాన్ని హిబ్రూ భాషలో హెన్ అనే పదం ఉపయోగించారు. హెన్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి ఆగు, థింక్. నీ పరిస్థితులన్నీ ప్రక్కన పెట్టి, నీ స్థితిగతులన్నీ ప్రక్కన పెట్టి, నీ సవాళ్లను ప్రక్కన పెట్టి, నీ సమస్యలను ప్రక్కన పెట్టి ఒక్కసారి ఆలోచన చేయి. స్టాప్ అండ్ థింక్. హెన్ అనే మాట ఆ సందర్భంలో వాడతారు. ఒకసారి ఆగండి, ఆలోచన చేయండి అని. ఆయా సందర్భాల్లో మనం కూడా నిత్య జీవితంలో ఆలోచించండి అనే మాట చాలాసార్లు మనం వింటూ ఉంటాం. కంగారు పడే నిర్ణయాలు తీసుకోకండి, కంగారు పడే మాటలు వదలకండి. కంగారు పడే మాటలు మాట్లాడడం ద్వారా, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం ద్వారా అనేక మంది జీవితాల్లో ఇబ్బందులు వస్తాయి. థింక్ బిఫోర్ యూ స్పీక్. నువ్వు మాట్లాడే ముందు ఆలోచన చేయి, ఏదైనా పని చేసే ముందు ఆలోచన చేయి. నీ ఆలోచన విధానం బాగుంటే జీవితం అంతా బాగుంటుంది అనే కొటేషన్లు చాలాసార్లు మనం వింటున్నాం. ఓ దేవుని సేవకుడు ఏమంటాడంటే, చేంజ్ ద వే దట్ యు థింక్ అండ్ యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. నీవు ఆలోచన చేసే విధానాన్ని కనుక నువ్వు మార్చుకోగలిగితే నీ జీవితం మారిపోద్ది అన్నాడు. ఈ ఆలోచన చేసే విధానం గురించి మనం ఇంకా ఎక్కువగా వినాలంటే నేను అవన్నీ ఎక్కువ చెప్పాలని కాదు, కానీ రెండు విషయాలు గమనించాలి. ఒకటి, జనరల్ థింకింగ్. సర్వసాధారణంగా మనం చేసే ప్రతి క్షణం కూడా ఏదో ఒక ఆలోచన నడుస్తూనే ఉంటుంది. ఓ దైవజనుడు అన్నాడు, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్